అనేటువంటి కాన్సెప్ట్ని దాని మీదకి తీసుకొచ్చి అంటే ఈ పెత్తందారీతనం అన్నటువంటి దానికిను పేదవాడికి మధ్యన జరుగుతున్నటువంటి స్ట్రగుల్ అనే దాన్ని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చూస్తే అంటరానితనానికి సంబంధించి సమాజంలో ఒక మంచిని ఆపే ప్రయత్నం అంటే ఆయన అన్నది మొత్తం అందరినీ ఇప్పుడు ఇల్లు కట్టిస్తుంటే అడ్డుకోవడం అదొక అంటరానితనం, స్కూళ్ళు బాగు చేస్తుంటే అడ్డుకోవడం అదొక అంటరానితనం, ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తుంటే అడ్డుకోవడం అదొక అంటరానితనం, ట్యాబ్లు ఇస్తే దాని మీద వికృత రాతలు రాయడం అదొక అంటరానితనం. అంటే ఇవన్నీ కలిపి ఆయన నయ అంటరానితనం అనే పదం వాడారు. దీని వెనకాల అందరూ ఉన్నారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మొత్తం వీళ్ళందరూ కూడా. అంటే సమాజంలో మార్పా, దానివల్ల ప్రతిపక్షాలకు రేపొద్దున్న ప్రయోజనమా ఈ అంటరానితనం తీసుకురావడం వల్ల ఏ రకమైన ప్రయోజనం? అంటే ప్రాక్టికల్గా ఇది ఆయన అసలు పదం వాడకుండా అది వాళ్ళకి అర్థం అవడం కోసం ఆ పదం వాడారు. అది మీడియా మాఫియా, మీడియా మాఫియా అని వాడాలి. కానీ ఆ మీడియా మాఫియా లాంటి పదాలు పేదలకి దళితులకి అర్థం కాదు కాబట్టి అందులో వాళ్ళ దాన్ని పట్టించుకోరు. ఆడెవడో మాఫియా అయితే మనకెందుకని, వీడు మీ కడుపు కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళని ఈ వర్గంకి సంబంధించినటువంటి ఉద్దేశాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే పని చేసుకొచ్చారు ఇక్కడ. ఎందుకు అంటే వాళ్ళ ఇళ్లకి సంబంధించినంత వరకు